ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతకుముందు మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు. నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం. ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం, గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ గురే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధ్యత మంది. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, వాళ్ళకు అండగా ఉండండి. అదే మరి మంత్రులు కూడా వస్తారు. అదే మరి ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకుని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తి వివరాలు అందజేయండి. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే నామ్స్ ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు.